Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. After so long, once again ఒక వీడియో చేస్తున్నాను. సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల యాక్టివ్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. సూన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐ విల్ బి డూయింగ్ లాట్స్ అండ్ లాట్స్ కాంటెంట్ రిలేటెడ్ టు ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఎస్బీఐ క్లర్క్. ఈసారి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. సో బోత్ ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ రెండు క్లబ్ చేసుకొని చూసుకుంటే బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర చూసుకుంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు గుర్తులేదు, క్లోజ్ టు 800 వరకు ఉన్నట్టున్నాయి. సో మనకి 300 అరౌండ్ ఐబీపీఎస్ క్లర్క్లో ఆంధ్రలో కనిపించినట్టు నాకు గుర్తు. ఎస్బీఐ అయితే చాలా మంచి వేకెన్సీస్, లాస్ట్ టైం 50 వచ్చాయి, ఈసారి మనకి చాలా బాగా వేకెన్సీస్ ఇచ్చారని చెప్పాలి. చాలా మంచి ఆపర్చునిటీ. క్లర్క్ పరంగా మాట్లాడుతున్నాను. ఎందుకు మంచి ఆపర్చునిటీ అంటున్నాను, వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఇఫ్ యు ఆర్ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్ క్లర్క్గా మీరు జాయిన్ అయితే మీకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే మీరు సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ ఏదైతే ఉంటాయో బ్యాంక్లో అవన్నీ మీరు క్లర్క్గా చేస్తారు. పీఓగా వచ్చేసరికి మీరు సర్వీస్ ఓరియంటెడ్ తగ్గుతుంది. మీరు అడ్వాన్సెస్ కానీ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైతే బిజినెస్ ఓరియంటేషన్ ఉంటుందో అది ఎక్కువగా మీరు ఫోకస్ ఉంటుంది. ఇది కూడా చేస్తారు, చేయడం కాదు, అది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ క్లర్క్గా వచ్చేసరికి సర్వీస్ ఈజ్ యువర్ మెయిన్ ఫోకస్ ఇన్ యువర్ జాబ్ రోల్. సో మీరు ఆ ఫ్రంట్ డెస్క్లో ఉంటారు, కస్టమర్ ఇంటరాక్షన్స్ జరుగుతుంటాయి. మీకు ఆ బ్యాంకింగ్ ఏదైతే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరిక్ ఆడియన్స్ మాట్లాడతామో ఆ బ్యాంకింగ్ అనేది మీరు మీ కెరియర్లో బిగిన్ చేస్తారు. దాన్ని మీరు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్గా యూజ్ చేసుకొని మీరు ఫర్దర్గా ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటూ గ్రో అవ్వడానికి ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, క్లర్క్గా మీరు జాయిన్ అవుతున్నారు, జస్ట్ స్టార్టింగ్ యువర్ కెరియర్, మీ యాస్పిరేషన్ వేరే ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎపెక్స్ బాడీకి టార్గెట్ చేస్తున్నారు, లేదా ఎస్ఎస్సి టార్గెట్ చేస్తున్నారు, లేదా సమ్ పిఎస్సి మీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏదైనా టార్గెట్ చేస్తారనుకోండి. బట్ దిస్ ఈస్ గివింగ్ యూ సమ్ ఫినాన్షియల్ వాల్యూ, శాలరీ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు టైం కూడా ఇస్తుంది. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే పీఓస్కి ఎక్కడ కూడా వర్కింగ్ అవర్స్ అనేది ఉండదు, ఫిక్స్డ్ ఉండదు. ఈ టైంకి రావాలనేది ఉంటుంది కానీ అందరికీ ఇప్పుడు వెళ్ళిపోతారనేది ఉండదు. బట్ యాజ్ అ క్లర్క్ మీకు అది ఉంటుంది. ప్రతి బ్యాంక్లో ఉంటుంది. ఆర్ఆర్బీ లేదు, ఐబీపీఎస్ లేదు, ఎస్బీఐ లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ థింగ్స్ విచ్ విల్ మ్యాక్సిమం బిట్వీన్ 10 AM to 5 PM. ఇది ఖచ్చితంగా ఫిక్స్డ్ టైమింగ్స్. ఎక్కడన్నా కేసెస్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, క్వార్టర్ ఎండింగ్స్ ఉంటాయి, అప్పుడు ఎక్స్టెన్షన్ అనేది మీ మేనేజర్తో మీరు డిస్కస్ చేసి వాళ్ళ రిక్వెస్ట్, బట్ అదంతా ఓకే. కానీ నేను జనరలైజ్గా చెప్తే వర్కింగ్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఫిక్స్డ్ ఉంటుంది క్లర్క్కి. అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ టు డెడికేట్ యువర్ టైమ్ ఇన్ ద ఈవినింగ్స్ ఆర్ ఆన్ ది హాలిడేస్ ఆర్ వీకెండ్స్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ విచ్ యు ఆర్ టార్గెటింగ్. అది ఏదన్నా అవ్వచ్చు, మీ చాయిస్, రైట్? సో ఇది దాంట్లో ఉన్న సెకండ్ యాడెడ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంటర్వ్యూస్ ఉండదు ఎగ్జామ్ ప్రాసెస్లో. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కూడా మన పీఓతో కంపేర్ చేసుకుంటే ఆన్ అ లోవర్ ఎండ్ ఉంటుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఎవరికి అంటే, లాస్ట్ టైం ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో, అంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారో, మీకు ఈసారి ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీగా వాక్ ఆన్ కేక్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటి, వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి స్టార్ట్ టేకింగ్ యువర్ మెయిన్స్ మార్క్స్ అండ్ స్టార్ట్ యువర్ జిఎస్ ప్రిపరేషన్. మీ జనరల్ అవేర్నెస్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి. మీరు 2 డేస్కి ఒకసారి ప్రిలిమ్స్ లెవెల్ మాక్ రాసుకోండి, మార్క్స్ చూసుకోండి, దాంట్లో ఏమైనా స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బట్ ఫోకస్ ఆన్ యువర్ మెయిన్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీరు మెయిన్స్ వల్ల ఆగిపోయారు. దట్స్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే దీంట్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏం లేదు కాబట్టి, యూ క్లియర్ ప్రిలిమ్స్, గో టు మెయిన్స్, క్లియర్ మెయిన్స్, యూ గెట్ ద జాబ్, అంతే. కాబట్టి ఎవరైతే లాస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేశారో తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడే, వాళ్ళకి ఇది ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఫోకస్ ఆన్ మెయిన్స్. ఖచ్చితంగా మీరు ఈసారి కొడతారు. అలాగే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి కూడా గుడ్ ఆపర్చునిటీ, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం కంపేర్ చేస్తే. సో యూ ఆల్సో హ్యావ్ ఎ ఈక్వల్ ఆపర్చునిటీ ఇఫ్ యూ ప్లాన్ వైజ్లీ యువర్ ప్రిపరేషన్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. ఐ హోప్ ఇది మీకు ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇస్తుంది. అంటే కొంతమందికి చిన్న ఫీలింగ్ ఉంటుంది, క్లర్క్ వెళ్తే మనకు తక్కువ శాలరీ వస్తుంది స్టార్టింగ్ అనేది, లెవెల్ కూడా మనకి ఆఫీసర్ స్కేల్ అంటే వేరు, ఇది వేరు అనేది ఒక చిన్న భావన ఉంటుంది. అది క్లియర్ చేయడానికి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఇఫ్ యూ స్టార్టింగ్ యువర్ కెరియర్ విత్ క్లర్క్. ఖచ్చితంగా హ్యాపీగా మీరు తీసుకోండి. నెక్స్ట్ మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేసుకోవడానికి అక్కడున్న టైంని, అదర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకే. విల్ మీట్ అన్ అదర్ వీడియో. అంటిల్ దెన్
Please subscribe to our channel and share this with video with your friends and family. All the best. Bye bye.